పోతుంది. అత్తగారు మాంగారు ఉంటే అసలు ఉండవట్లేదు, ఫస్ట్ వేరే కాపురం పెడితేనే పెళ్లి ఫస్ట్. అట్లాగా ఇట్లాంటి జీవితాలు దానికి ఆయన పెద్ద ఆయన చెప్పాల్సింది. అదే కదా. ఇదేదో P4 వస్తే బాగుపడిపోతుంది, హాస్పిటల్ ప్రైవేట్ వాడు వస్తే బాగుపడతాడు, కార్పొరేట్ వాడు వస్తే బాగుపడతాడు, వాడు బాగుపడుతున్నాడు. సార్ ఒకటి సార్, కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ వైద్యశాలలు వేల కోట్లు సంపాదిస్తున్నాయి. అదే ఈ వేల కోట్లు దోపిడీకి గురవుతున్నాడు మధ్యతరగతి పేదోడు. అవును. కానీ ఒకటి సార్, ఫైనల్ గా అంటే మనం ఈయన చెప్పిన 28 నెలలు చూస్తున్నట్టే దాదాపు 2 ఏళ్ళ తర్వాత ఒకసారి పిక్చర్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పరం చేస్తున్నాం అన్ని అని చెప్పకుండా మొత్తం వ్యవస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోబోతున్నాయా? పీపీపీ అంటే ఫైనల్గా ఫిల్టర్ చేస్తే అదేనా? ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ది చంద్రబాబుది విధానపరమైనటువంటి సైద్ధాంతిక తేడా అదే. చంద్రబాబు అంతా పెద్దవాళ్ళు సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ పని చేసే వాళ్ళ కింద ఉండాలని భావిస్తారు. ఈ పని దొరికించడమే నా గొప్పతనం అని భావిస్తారు. అవును. వాడు సంపాదించుకుంటేనే వాడు పని ఇవ్వగలడని భావిస్తారు. చేపలు పట్టడం, చేపలు పట్టడం కాదు, ఇక్కడ చంపేయడమే చేపలు. ఇక్కడ అదే జగన్ కాన్సెప్ట్ కానీ రాజశేఖర రెడ్డి కాన్సెప్ట్ కానీ ఏంటి, పేదవాడికి మినిమం ఫెసిలిటీ విద్య, వైద్యం, వసతి ఈ 3 కల్పించారు. వీళ్ళిద్దరి పాలసీలు అదే. విద్యా ఉచితం, వైద్యం ఉచితం. ఆయన కార్పొరేట్లలో ఇచ్చాడు వైద్యంలో, విద్యలో. అలాగే ఈయన స్కూల్ కూడా ఇచ్చాడు. అట్లాగే వైద్యం